నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథళ్ళ. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో బహుజన జేఏసీ అధ్యక్షులు బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. బాలకోటయ్య గారు నమస్కారం అండి. నమస్తే. మీతో పాటు అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మీ స్నేహితుడు అనాలా, లేకపోతే ఆయన కొలిగిపూడి శ్రీనివాసరావు గారి గురించి గత కొన్ని రోజులుగా చాలా వార్తలు వింటున్నాము. రెగ్యులర్గా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన మాటల ద్వారా కావచ్చు, రీసెంట్గా ఒక మహిళ కూడా బయటకు వచ్చి ఆయన మీద నేను ఆయన బాధితురాలిని అని చెప్పింది. నేనే స్వయంగా ఆవిడని ఇంటర్వ్యూ కూడా చేశాను. చాలా బాధలు ఆవిడ పంచుకున్నారు. మీరు ఎలా చూస్తారు ఆ వ్యాఖ్యల్ని? మేడం, కొలిగిపూడి శ్రీనివాస్ గారినే ధన్యవాదాలు. నా పేరు బాలకోటయ్య, మీరన్న పేరు కొలిగిపూడి శ్రీనివాసరావు. ఆంధ్రప్రదేశ్లో ఈ రెండు పేర్లు కూడా రాష్ట్ర ప్రజలకు అమరావతి ఉద్యమం నుంచి పరిచయం అయింది. అవును. నా సామాజిక వర్గం మాల, సీని గారి సామాజిక వర్గం మాదిగ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సహస్ర పాపాలకి శాపాలని తాపాలని తట్టుకొని నిలబడ్డ వాళ్ళం మేము. కొలిగిపూడి సీని కూడా ఒక డైనమిక్ పోరాటం చేశాడు. ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి పెట్టుకొని చేశాడు. తెలుగుదేశం పార్టీ ఆయన కృషికి నచ్చి మెచ్చి ఆయనకి తిరువూరు ఎక్కడుందో కూడా తెలియని తిరువూరు నియోజకవర్గాన్ని ఇచ్చింది. నిజానికి ఆయన తిరువూరు తెలియదంటే పేరు తెలియదని కాదు, అక్కడ ఎన్ని మండలాలు ఉంటాయి, అక్కడ నాయకుడు ఎవరో, తెలుగుదేశం ఎవరో, నాయకుడు ఎవరో ఇది తెలియదు. ఆయన గుంటూరు వాసి. ఆయన కోరుకున్నది కూడా వేరు. ఒక అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ఒక నాయకుడిని పంపించారు, గెలిపించమని అన్నారు కాబట్టి కార్యకర్తలు కష్టపడి గెలిపించారు. నా దృష్టిలో ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలు అంటే రక్త మాంసాలని అర్థం. వాళ్ళని గౌరవించాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. ఇంకో మాట కూడా చెప్తున్నాను, ఎమ్మెల్యే అంటే దళిత ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యేనే. దళితుడికి ఎమ్మెల్యేనే, మరో సామాజిక వర్గానికి ఎమ్మెల్యేనే. కులంగా దళితులమే, ఎమ్మెల్యేలుగా దళితులం కాదు ఎవరైనా సరే. ఆ తిరువూరు పరిణామాలు ఎన్నన్నా చెప్పనే. అక్కడ ఏం జరిగింది, ఆర్థికంగా ఏమైనా లోపం జరిగిందా, దుందుడుగా మాట్లాడా, రైతులను ఏమన్నాడు, 30 ఏళ్ళు పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ వైసీపీ హయాంలో కూడా సర్పంచ్గా చేసిన చిట్యాల సర్పంచ్ని ఏమన్నాడు, ఆయన గారి భార్యని ఏమన్నాడు, ఏదైనా సరే ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి శరాఘాతాలే, తలనొప్పి పనులే. సమస్యను పరిష్కరించుకోవాల్సిందే. రూపా గారు, మీరు తెలుగు వాళ్ళలో పనిచేస్తున్నారు, బాధ్యతగా పనిచేస్తున్నారా? ఎలా కూడా చేయొచ్చా? అలా ఒప్పుకోరు కదండి. చేస్తే ఏం చేస్తాడు రవిశంకర్ గారు? తీసేస్తారు. మరి ఒక పార్టీలో ఎమ్మెల్యే అయ్యి ఉండి ఒక బాధ్యతమైన పదవిలో ఉండి మనం నవ్వేస్తే ఎలా? నవ్వేస్తే ఎలా? మనం బాధ్యతగా పని చేయకపోతే ఎలా? అది బాధ్యత. అది 2 లక్షల మంది ఓటర్లు గెలిపించారు మేడం. కొలిగిపూడి శ్రీని గారు ఎవరో తెలియదు వాళ్ళకి. అంటే నేను ఎమ్మెల్యే అవ్వగానే నేనే మోనార్క్ని, నేనే తురుము, నా నెత్తిన కొమ్ములు ఉన్నాయి అని భావించకూడదు అంటున్నా. ఇది కొలిగిపూడి శ్రీని విషయానికి వర్తించదు. మీకు 2019లో వనజాక్షి ఒక ఎంఆర్ఓ మీద దెందులూరు ఎమ్మెల్యే చింతలపూడి ప్రభాకర్ గారు చేసిన ఒక కార్యక్రమం తెలుగుదేశం పార్టీకి పెంట అయింది. తలనొప్పి తెచ్చింది. చెడ్డ పేరు కాదు, దిగిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకని స్వయక్రమశిక్షణ పాటించుకోవాలి. మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంటారండి. పైపచ్చి మీ కొలిగిపూడి శ్రీని గారి విషయంలో 2-3 ఇంట్లు ఇచ్చారండి. ఆయన మొదటిసారి ఆయన ఏదో బిల్డింగ్ పగలగొట్టినప్పుడు పిలిచాడు, పద్ధతి మార్చుకోమన్నారు, పద్ధతిగా ఉండమని చెప్పారండి. మొన్న కూడా ఏదో వరలరామయ్య గారు ఫోన్ చేస్తే, పార్టీకి సంబంధించిన నాయకుడు ఫోన్ చేస్తే దాన్ని కూడా ఈయన లైవ్లో పెట్టేశాడు. ఏదేమైనా పరిష్కారం చేసుకోవాలి మేడం. అంటే ఇంకో మాట ఏంటంటే మేడం, ఇప్పుడున్న వాతావరణంలో రాజకీయాల్లో క్రింది కులాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు రావటం అనేది, గుర్తించడం అనేది ఒక వరప్రసాదం అండి. ఇప్పుడు చాలామందికి ఎమ్మెల్యే అవ్వాలని ఉంటుంది. ఇప్పుడు మీకు కూడా ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళాలని. ఎవరిస్తారు అవకాశం? కోరుకున్నంత మాత్రాన దానికి భంగం కలిగించే విధంగా చేసుకుంటే తప్పు అవుతుంది. నా దృష్టిలో ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ ఏదో ఒక చర్య తీసుకోవాలి. వాళ్ళు డైరెక్ట్గా కార్యాలయానికి వెళ్ళారు 100 మంది. అచ్చెన్నాయుడు గారిని కలిశారు, పల్లం శ్రీనివాస్ గారిని కలిశారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. ఇప్పుడు నేను వచ్చేస్తా, నేను కొట్టేస్తా, గొడవలు పిలిచి కొట్టేస్తా,
నిన్ను కొట్టేస్తా, రాసిన కొట్టేస్తా. విలేకరులు రాయకుండా ఎలా ఉంటారు రూపా గారు? వాడు ఉందే రాయటానికి కదా. ఒక్కో దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మరీ తప్పు చేస్తే అది ఏబిఎన్ యజమాన్యానికి మనం కంప్లైంట్ చేయొచ్చు, కావాలని చేస్తున్నాడు అని. సంస్థ రాయమని పంపించలేదుగా. అతను వ్యక్తిగతంగా మన మీద దురుద్దేశం ఉండి ఏదైనా చేస్తూ ఉంటుంటే దానికి ఒక పద్ధతి ఉంటే కంప్లైంట్ చేయొచ్చు. చిట్యాల సర్పంచ్ గారు కూడా ఏదైనా పేకాటాడి ఏదైనా తప్పు చేస్తే నువ్వు నీ పార్టీకి చెప్పొచ్చు. ఇప్పుడు నువ్వే పరిష్కారం చేస్తా, నేనే పోలీసు అవుతాను, నేనే ఎంఆర్ఓ అవుతాను, నేనే రెవెన్యూ ఇన్స్పెక్టర్ అవుతానంటే మరి వాళ్ళందరూ ఉండొద్దా? జగన్మోహన్ రెడ్డి గారిలో చూసింది మనం అంతే కదా. చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు ఏం మాట్లాడారు అట్నే మాట్లాడేవాళ్ళు కదా. మేమే అంత సమస్తమని. అందుకని కొద్దిగా దానికి తగ్గితే మంచి. నేను మిత్రులుగా చెప్పేది ఏంటంటే కొలిపూడి శ్రీనివాస్ గారికి కూడా ఒక మంచి అవకాశం వచ్చింది. మీ చర్యల ద్వారా పార్టీకి తలనొప్పి లేకపోకుండా తగ్గితే మంచిది. ఇంకోటి ఏంటంటే ఆయన ఎప్పుడు ఎమ్మెల్యేకి లేడుగా మేడం. బహుశా అనుభవరాహిత్యం కూడా కారణమై ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యే అన్నంగా మొదటిసారి సినిమా తీసినట్టు కట్టుంటుంది, తెర మీద కనిపించగలనే. అనుభవరాహిత్యం అనేది ఎమ్మెల్యే పదవిలో చేయాల్సిన పనుల్లో ఏమన్నా తెలియకపోతే దాన్ని అనుభవరాహిత్యం అంటారండి. మామూలుగా అతను ప్రవర్తించే తీరు, మాట్లాడుతున్న భాష, ఇదంతా ఒక మనిషికి ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్. ఇంకోటి ఏంటంటే తిరువూరు మెట్ట ప్రాంతం మేడం. నాకు తెలిసి తిరువూరు అనాదిగా ఎస్సీ రిజర్వ్. ఎస్సీ నియోజకవర్గ రిజర్వ్ నియోజకవర్గాలంటేనే అభివృద్ధికి దూరంగా ఉంటాయని అర్థం. నాది నందిగాం అసెంబ్లీ నియోజకవర్గం. గ్రామాల్లో తాగునీరు ఉండదు, గ్రామాల్లో రహదారులు ఉండవు, పంచాయతీలో చెత్త ఎత్తేవాడు ఉండదు, ఎస్సీ ఎమ్మెల్యేలకు నిధులు కూడా ఉండవు, తక్కువ. అలాంటి తిరువూరిని కొంగొత్తగా సీన్లు అంటూ బాగు చేయాలి. గత ఎమ్మెల్యేలకి ఒక ఉద్యమం నుంచి వచ్చిన ఎమ్మెల్యేకి ఉండ తేడా చూపించగలగాలి. కరెక్ట్. ప్రజలు అది ఆశించారు, రైట్. వాళ్ళ ఆశ నెరవేరల. ప్రతిపక్ష పార్టీ ఇతర పార్టీలు మా ఆరోపణలు చేయటం వేరు, స్వపార్టీ ఆరోపణలు చేయటం వేరు, అందులో మహిళల ఆరోపణలు చేయటం వేరు. బాలకోటే గారు, అంటే మీరు నమ్ముతున్నారా ఆయన మీద వచ్చిన ఆరోపణలు? ఇన్ని ఆరోపణలు, అది 3 నెలలు తక్కువ వ్యవధిలో. నేను నమ్మటానికి ఆ నియోజకవర్గ ఓటర్ని కాదు, ఆ నియోజకవర్గంలో నాయకుని కాదు. నీకు ఓటేసిన వాళ్ళు నమ్ముతున్నారా? నిన్ను గెలిపించిన వాళ్ళు నమ్ముతున్నారా? నమ్ముతున్నారుగా. నమ్మితే చర్యలు తీసుకో. నీ నమ్మకం నా నమ్మకం కాదు. ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఒక పార్టీ ప్రతినిధిగా, ఒక ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ప్రజలు ఏం మాట్లాడుతున్నారు వాటిని పరిశీలించుకోవాలి, వాటిని చేసుకోవాలి. మొన్న ఈ మధ్య ఒక డిబేట్లో మాట్లాడిన ఒక పెద్ద ఆయన, తెలుగుదేశం పార్టీ ఇది వాట్సాప్ మెసేజ్ పంపించింది బాలకోటయ్య గారు, దాని మీద చర్యలు తీసుకుంటుంది అని. ఆయనకే చెప్పా, ఏంటి మెసేజ్? కొలికపూడి శ్రీనివాస్ గారు తప్పు చేశారా? చేశారంటే 1 నొక్కండి, చేయలేదంటే 2 నొక్కండి. చిట్యాల సర్పంచ్ గారు చేస్తున్న ఆరోపణ నిజం ఉందా? నిజం ఉందంటే 1 నొక్కండి, లేదు అంటే 2 నొక్కండి. ఇది కాదు పార్టీ తీసుకోవాల్సిన చర్య. ఎన్నికలు కావి, ఏ అభ్యర్థి కావాలంటానికి. నీ కార్యాలయానికి మనుషులు వచ్చారు, నీ అధ్యక్షుని కలిశాడు, నీ అధ్యక్షుడు చెప్పాడు, సందేశాలు ఇచ్చాడు. అది పార్టీకి అర్థమవుతుంటుంది. మీరు అడిగినట్లు పార్టీ చర్యలు తీసుకుంటుంది, నమ్మితే వాళ్ళు తెలుసుకొని విచారించుకొని తీసుకుంటారు. నేను అడిగింది ఏంటంటే, మీరిద్దరూ కలిసి ఉద్యమకారులాగా కష్టపడి అమరావతి కోసం పనిచేసిన వ్యక్తులు, మీతో ఆయన సన్నిహితంగా ఉండేవాళ్ళు కాబట్టి మీతో ఉన్నప్పుడు ఆయన ఎటువంటి వ్యక్తిత్వం ఉన్న? అంటే ఎమ్మెల్యే కాకముందు కొలికపూడి శ్రీని గారు ఎలా ఉన్నారు అనేది అడుగుతున్నా. కరెక్ట్. ఏంటి డిఫరెన్స్? కాకముందేంటి, అయినాకేంటి? ఇప్పుడు నాకు పెడుతున్నారు ఇదంతా తెచ్చి. లేదు లేదు, వాతావరణం చూస్తే అంతే ఉంది మేడం. ఆయన ఎమ్మెల్యే మేడం, ఒక పార్టీలో నాయకుడు మేడం. అంతకుముందు వ్యక్తిగా కొలికపూడి శ్రీని ఏ తప్పు చేసినా కూడా ఎవడు పట్టించుకోడు మేడం. అది అనవసరం మేడం ఈ రాష్ట్రానికి. ఆయన వ్యక్తిగత జీవితం అవుతుంది మేడం. ఇప్పుడు పార్టీకి ప్రతినిధి అయ్యాడు, ఇప్పుడు ఆ పార్టీ పట్టించుకోవాలి. పట్టించుకోకపోయినా పర్వాలేదు, ఆ పార్టీ ఏమవుతుందో అదే అవుతుంది. మీరు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. తెలివేముంది ఇందులో? క్లియర్గా చెప్పట్లేదు మేము. అంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్, ఆయన వివాహ సందర్భం, ఆయన బంధువులు, ఆయన వ్యక్తిగత జీవితం ఇవన్నీ చెప్పమంటారా నన్ను? అవన్నీ మాకు అవసరం లేదు. ఆయన ఎటువంటి వ్యక్తి అన్నాను నేను. ఎటువంటి వ్యక్తి అనేది ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత కదా మనకు అర్థమవుతుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కావాలి. సరే, మరి నేను మాట ఏంటంటే, ఒక్కటే మేడం, ప్రజలు చాలా చాలా కోణాల్లో ఆశిస్తారు. ఆవేశపడేవాడు ఉంటాడు, నిందేసేవాడు ఉంటాడు,
అభినందించేవాడు ఉంటాడు. మనం ఎమ్మెల్యేలు, మనం మూడింటిని ఒకే తారక మంత్రంలాగా అన్ని రోగాలకి తెల్ల మాత్రమే ఉందని వ్యవహరిస్తే ఒక్కోసారి రివర్స్ అవుతుంది. మీకు సత్యవేడి ఎమ్మెల్యే విషయంలో ఏం జరిగింది? నోటీస్ ఇవ్వకుండా కూడా సస్పెండ్ చేశారు. అసలు ఆయన అడగలేదు. ఆమె హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది, సస్పెండ్ చేశారు. పార్టీ రియాక్షన్లు అలాగనే ఉంటాయి. అది ఆ పార్టీ హక్కు. అది మలినం అంటితే పెంటంటితే నష్టపోయేది తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందని కనుక ఎవరని అనుకుంటే దాని ఫలితం అనిపించేది ఒక ప్రభుత్వం. ఎమ్మెల్యే ఉంటే అంత, పోతే అంత. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా ఉదాహరణ అదే. మొత్తం మంత్రులు రోత చేశారు, డిస్కో డ్యాన్సులు వేశారు కదా. రోజుకొకరు బయటకు వచ్చారు. పట్టు వస్త్రాలు వేసుకుని ఇటలీలో కూడా తిరిగారు కదా ఓడిపోయిన తర్వాత. ఆ పెంటంత ఏమైంది? 11కి అయిపోయింది. పట్టు వస్త్రాలా, పొట్టి వస్త్రాలా? ఏదో ఒక వస్త్రాలు. అది పరిస్థితి. ప్రజలకి ఇది తెలుస్తుంది. పదవుల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, పదవులు పోయినప్పుడు ఎలా ఉన్నారు. మరి ఇప్పుడు ఆయన కొలుగుపూడి శ్రీనివాసరావు గారి బాధితులకి, మహిళా బాధితులకి, ఇంకా ఆయన ఎవరినైతే నోరు జారారో ఆ నియోజకవర్గ ప్రజలకి న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా? జరగాలిగా మేడం. తప్పు ఉంది అంటే న్యాయం జరుగుతుంది. లేదు వాటిని సరిదిద్దుకుంటాం పార్టీ పరంగా అంటే ఆ పార్టీ ఏం ఆలోచిస్తుందో వాళ్ళ ఇష్టం. ఏదో ఒకటి చేయాలి. కానీ అది అక్కడితో ఆగదు మేడం. మీకు కొత్త తాజా విషయం చెప్తున్నాను. ఈ చెరువురు సంఘటన తర్వాత దీని ప్రభావం దాదాపు 15 మంది ఎమ్మెల్యేల మీద పడ్డది. అంటే వివిధ ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలు. వీళ్ళ మొత్తం మీద ఈ 15 మంది మీద కూడా చంద్రబాబు నాయుడు గారు విచారణ చేస్తున్నాడు. ఓకే. మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఇసుక విషయంలో కానీ, ఈ గ్రావెల్ తోలుకోవటంలో కానీ కొంతమంది అతి ఉత్సాహవంతులు ఆగట్లా లోడెత్తేస్తున్నారు. రమణ లోడెత్తు అని వీళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా ఆ మాట చెప్పాడు. ఆయన బాబు మనకు బాధ్యత ఇచ్చారు, ఇష్టానుసారంగా వ్యవహరించమాకండి అని కొంచెం కట్టడి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం అనుకుంటున్నాం. ఏదో ఒక చర్యలు తీసుకుంటారని అనుకుంటున్నాం. ఎందుకంటే టీడీపీ పార్టీ అంటేనే దానికి ఒక పద్ధతి, క్రమశిక్షణ ఉంటుందని ప్రజలందరిలో ఒక నమ్మకం ఉండేది. కానీ ఇలా ఆరోపణలు ఎమ్మెల్యేల మీద వస్తుంటే ఈ నేపథ్యంలో మరి ఎలా డెసిషన్ తీసుకుంటుందో పార్టీ మనం వేచి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు అయితే వీటిని ఉపేక్షించడం మేడం. జగన్మోహన్ రెడ్డి గారి లాగా శవాన డోలేరువలు చేస్తే పక్కన కూర్చోబెట్టుకోవటం, శిరోమణనం కేసులో కోర్టులు తీర్పిస్తే ఎమ్మెల్యే సీట్లు ఇవ్వటం, లేదా అవినీతి ఆరోపణలు వస్తే వాళ్ళని ప్రోత్సహించటం. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రక్షాళన తీసుకెళ్లే పరిపాలన ఉంటుంది. పార్టీని అలానే ప్రక్షాళన చేస్తాడు, ప్రభుత్వాన్ని కూడా అలా ప్రక్షాళన చేసే దిశగానే ఉంటుంది. తప్పనిసరిగా వచ్చే ఆరోపణలు ఒక తిరువురనే కాదు, అలాంటి నియోజకవర్గాలు ఏమైనా వస్తే మాత్రం తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ.